వైల్డ్ వుల్ఫ్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు చూస్తున్నట్టయితే 2011లో అనుకుంటా వైసీపీ పార్టీని తీసుకొచ్చినట్టు ఆవిర్భవించిన సంవత్సరం అనుకుంటా 2011. అయితే అప్పటి నుంచి చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత తను జైలుకి వెళ్ళడం కూడా మనం చూసాం. షర్మిల గారు ఎంతో కష్టపడ్డారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ షర్మిల గారు వెనక్కి వెళ్ళిపోయారు. అసలు పాదయాత్రలు ఎన్నో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇంత కష్టపడ్డ షర్మిల గారు మాత్రం ఏమీ కాకుండా అయిపోయారు. కానీ ఇప్పుడు తను కడప నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీగా కాంగ్రెస్ నుంచి. అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు? అంటే కష్టపడ్డ వాళ్ళకి ఫలితం లేకుండా ఎందుకు ఉందంటారు? ఇక్కడ ముఖ్యంగా పార్టీ ఆవిర్భావాన్ని కనుక మనం తీసుకుంటే మీరు అన్నట్టుగా 2011 12 మార్చి 2011 ఇడుపులపాయలో ప్రారంభం చేయడం జరిగింది. ఆయన లగ్నం ఆ రోజున కర్కాటక లగ్నము, వృషభ రాశి, రోహిణి నక్షత్రం అవటం. ఆ రోజున పార్టీ ఆవిర్భవించడం, శని వక్రి, శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం, అలాగే రవికూజులు కూడా కుంభంలో ఉండటం, ఇవన్నీ కూడా చూస్తే ఏకాదశ స్థానంలో కూడా ఉన్న గ్రహాలను కనుక మనం ఆలోచిస్తే ఇప్పుడున్న ప్రజెంట్ రాహు మహర్దశలో చంద్ర కుజ దశల్లో కూడా ఆయన జైల్లో ఉండడం, తర్వాత ప్రత్యక్షంగా ఉండడం జరిగింది. తర్వాత 2019లో చంద్రుడు లగ్నాధిపతి అయినటువంటి ఆ స్వనక్షత్రాధిపతి ఉండటం వల్ల అనూహ్యమైనటువంటి రీతిలో ఆయన ముఖ్యమంత్రి పదవికి చేరువ అవడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి గురుదశలో శనిభుక్తి, గురువు కూడా ధనిష్ఠా నక్షత్రంలో అవడం వల్ల అలాగే ప్రతిపక్ష నాయకుడిగా రావడం అనేది జరుగుతుంది. ఈ స్థితిలో ఏదైతే ఉందో రాష్ట్రాన్ని కూడా ఆయన ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం అనేది జరిగింది. శని ఇంట్లో కూడా ఈ రవి కుజులు కూడా కలిసి ఉండటం వల్ల ప్రజా వ్యతిరేకత, అన్యాయ నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ఈ శని ప్రస్తుతం మకర రాశిలో ఉండటం వల్ల దశమాధిపైన కుజునితో సంబంధం వల్ల ఇక రానున్న రోజుల్లో ప్రజాదరణ కోల్పోవడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఎన్నికల్లో కూడా అక్రమ మార్గాల్లో ప్రయత్నించేటప్పుడు కూడా ఫలితం దక్కదని చెప్పుకోవచ్చు. ఇక ఆయన వ్యక్తిగత జాతకాన్ని కనుక మనం పరిశీలన చేస్తే 21 డిసెంబర్ 1974 కన్యా రాశి, అలాగే మిథున ఆరుద్ర నక్షత్రం అవటం. ఆయనకి జాతకంలో కూడా లగ్నాత్తు యురేనస్, ద్వితీయంలో కూడా కుజుడు, వృశ్చికంలో కూడా ఈ బుధులు, మిథున రాశిలో కేతువుతో కలిసి ఉండటం వల్ల ఆయన జాతకంలో కూడా కొన్ని రాజయోగాలు ఉన్నప్పటికీ కూడా గురుడు స్వస్థానంలో రవి కలిసి ఉండడం వల్ల ఈ రెండు గ్రహాలు కూడా ఆ రాజ్యస్థానం వీక్షించే తండ్రి ద్వారా రాజకీయ లబ్ధి, పదవీ లాభం కూడా కలిసి వచ్చాయి. జాతకంలో 2019 ఫిబ్రవరి నుంచి కూడా 2036 వరకు బుధభుక్తి ఉండటం, 2020 నుంచి 2025 మే వరకు కూడా ఈ బుధాంతరం జరగటం, ఇక శని మహర్దశ ఈ విదశల వల్ల ప్రతిపక్ష నాయకుని హోదా లభించడం మాత్రం ఈ సంవత్సరం సూచిస్తూ ఉన్నది. శని కుంభంలో గోచరించడం వల్ల దశమాధిపతి అయినటువంటి బుధుని వీక్షణ వల్ల కూడా పదవుల్లో కూడా మార్పు అనేది తథ్యంగా ఉంది. 27-28 మధ్యన కొన్ని ప్రయాణాల్లో తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా సూచిస్తూ ఉన్నది. ఇక మీరు అన్నట్టుగా కూడా ఆ సందర్భంలో జైల్లోకి వెళ్ళటము, షర్మిల గారు పాదయాత్ర చేయటం, ఇక్కడ తృతీయ స్థానాన్ని తీసుకుంటే సోదరులు, మిత్రులు వీళ్ళందరినీ కూడా మనకి జ్యోతిష భాగంలో సూచిస్తూ ఉంటుంది. ఈ తృతీయ స్థానాధిపతి నీచ హస్తగతం అవటం వల్ల ఆమెను దూరం పెట్టడం జరిగింది. తృతీయ స్థానం చతుర్థానికి వ్యయం కాబట్టి తల్లి కూడా చూడండి, మీరు అక్కడ చూస్తే ఇక్కడ తల్లి సోదరి ఇద్దరు కూడా ఆ సమయంలో దూరం కావటము, తర్వాత ఆవిడ స్వతంత్రంగా కొన్ని పార్టీలు మళ్ళీ పెట్టినా కానీ తెలంగాణలో కూడా ఇది రాకపోవటం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో ఆమె పిసిసి అధ్యక్షురాలుగా పదవి తీసుకోవడం కూడా ఈ ఎలక్షన్స్ ముందే జరిగాయి. అనేక మార్పులు జరిగాయి. చూడండి, ప్రతిపక్షాల్లో కూడా చాలా మార్పులు జరిగాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి గోచారం బలీయంగా లేదో, బలమైనటువంటి వాళ్ళ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది అనేక రకాల మన మార్పులు తీసుకొచ్చి ఎన్ని అపవాదులు ఉన్నప్పటికీ కూడా అపకీర్తి పాలవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈసారి రేపు ఈ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి రేపు 4వ తారీఖున మనం అందరం కూడా చూడబోతున్నాము. ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్ గారు రావటం అనేది తథ్యం అని చెప్పేసి చెప్పచ్చు. అంటే గురుగారు తను చాలా బలంగా చెప్తున్నారు, ఈసారి గతంలో కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఎక్కువ సీట్లు సంపాదిస్తాము, ఓట్లు కూడా అధిక శాతంలో పోలింగ్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన అంత ధైర్యంగా ఉండడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే లోపల అంటే పైకే అట్లా గాంభీర్యంగా ఉన్నారా, లేకపోతే లోపల అంటే గ్రహస్థితులు అంటే చూస్తుంటే మీరు చెప్పినట్టు ప్రతిపక్షంగా ఉంటారంటున్నారు, మరి తను చెప్పడం మాత్రం అలా చెప్తున్నారు. ఇంకేమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి మీకు చెప్తాను. ఇప్పుడు మీరు నేను ఒక ఎన్నికల్లో పోటీ చేసామంటే మీకు మీరుగా నేను గెలుస్తాను, మీరు అంటారు నేను గెలుస్తాను. పరీక్ష రాసాం, పోనీ ఓ విద్యార్థి ఎగ్జామ్ రాశాడు, ఖచ్చితంగా నేను పాస్ అవుతా అంటాడు. ఇన్విజిలేటర్ చేతిలో కదా ఉండేది. ఇన్విజిలేటర్ చేతిలో ఉన్నా కానీ నీ యొక్క యోగం బాగున్నప్పుడు నువ్వు పరీక్ష ఫెయిల్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క దశాంతర్దశలు ఏవైతే ఉన్నాయో, దశాంతర్దశలను బట్టి జాతక భావాన్ని మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు ప్రజల యొక్క మనల్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ యోగ అవయోగాలు ఉన్నాయో ఒక్కసారిగా ఇలా వచ్చేస్తూ ఉంటాయి. పరిణితి ఎప్పుడైతే చెందుతుందో, అందుకే చెప్తాను నేను, ఎప్పుడైనా కానీ భగవంతుడిని మీరు ఆరాధన చేసేటప్పుడు కూడా ఒకటే అంట, పరమేశ్వరుడికి ఆగ్రహం వస్తే రక్షించడానికి గురువు ఉంటాడు, గురువుకి ఆగ్రహం వస్తే పరమేశ్వరుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి అక్కడ ఎవరు గురువు? ఇక్కడ ఎలక్షన్ జరిగిపోయింది, ఎవరు అక్కడ? ఈవీఎం మిషన్ గురువు. ఆయన ఆ మిషన్ సూచించాలి కదా. కాబట్టి అక్కడ వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలు ఈయనకు తగ్గట్టుగా లేవు, అవతల వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంది. కాబట్టి ఆ అవతల వాళ్ళు గెలుపొందే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. కాబట్టి అక్కడ మనం గ్రహస్థితిని తీసుకున్నప్పుడు ఎలక్షన్ తేదీని తీసుకోవాలి, నామినేషన్ డేట్ని తీసుకోవాలి, మళ్ళీ మనకి ఎన్నికల రిజల్ట్ వచ్చే తేదీని తీసుకున్నాం. ఈ రకమైన మనం ఎనాలిసిస్ చేసినప్పుడు ఆ యొక్క పార్టీ ఆవిర్భావం ఎలా ఉంది, అసలు పార్టీకే భవిష్యత్తు లేనప్పుడు పార్టీ అధికారికి ఇది చైర్మన్కి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇప్పుడు ఈ పార్టీకి మనుగడ లేదంటారు. అంటే ముందు ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏదైతే ఉందో అనూహ్యంగా సీఎం కావడం జరిగింది. ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసో, లేకపోతే ఇంకొకటి, లేకపోతే ప్రతిపక్షాలు ఈయన విమర్శకి తగినట్టుగా అనుకూలంగా వాళ్ళు దాన్ని ప్రోద్బలం చేయటము, లేకపోతే ఆ సందర్భంలో ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులు చూస్తే మనకు అప్పుడు ప్రతిపక్షంలో ఎవరున్నారో ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. కాబట్టి అది పర్సంటేజ్ చూస్తే కూడా మీకు తక్కువ పర్సంటేజ్తో ఆయన ఓడిపోవడం జరిగింది గతంలో కూడా మనం చూసుకున్నప్పుడు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇదితోటే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. పార్టీలో అంత అనుభవం లేక మొట్టమొదటిలోనే అవన్నీ కూడా నిర్మాణం జరిగిపోయినాయి, అన్నీ కూల్చేసి 3 రాజధానులు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టేటటువంటి ఇది ప్రజలు కూడా ఇదివరకు మీరు అన్నట్టుగా అవివేకంగా ఉండేవారు. ఏదో ఓ పార్టీ నా కులము, నా వ్యవస్థ ఇలాంటివి. ఇప్పుడు అన్ని కులాలు లేవు, మతాలు లేవు, అన్నీ లేవు, అంత సామరస్యంగా అవుతున్నారు. నాకు అధ్యక్షుడు కావాలంటే ఇలాంటి వాడిని ఎన్నుకోవాలనే ఒక నిర్ణయానికి యువతలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది. యువత ఓటింగ్ పెరిగింది చూడండి ఇక్కడ. అది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒక ఎడ్యుకేటెడ్ అంటే ఒక మంచి పర్సనాలిటీ లేదా ఒక ఎక్స్పీరియన్స్లో ఉన్నవాడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక భావంలోకి ప్రజలు అదే చెప్తున్నారు. 13వ తారీఖు కొన్ని అనూహ్యమైనటువంటి ఓటింగ్లో మార్పు జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా రేపు వచ్చే రిజల్ట్లో మనకు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం తథ్యం. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు బీజేపీ మద్దతు, కూటమి, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఇవన్నీ కూడా ఏకమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగారు అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు వస్తాయని ఖచ్చితంగా తను చెప్పడం జరుగుతుంది. కానీ మీరే చెప్తున్నారు ఏంటంటే ప్రతిపక్ష హోదా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి మిగులుతుందని చెప్తారు. అయితే మరి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఇన్ని సీట్లు వస్తాయని మనం చెప్పడం అనేది కష్టం అమ్మా. కాబట్టి అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి సీట్లు అయితే కూటమికి వస్తాయి. ఇంకా అప్పుడు ఏమవుతుంది, కూటమికి ఎప్పుడైతే గెలుపొందిన అవకాశాలు వచ్చాయో ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి తగ్గుతాయి కదా. కాబట్టి ముఖ్యమంత్రి పదవికి ఎవరు చేరువవుతున్నారు? కూటమికి సంబంధించిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, ఎందుకంటే ఇప్పుడు ఆయనకే ఇస్తారు మొదటిసారిగా. ఆ తర్వాత ఇంక వాళ్ళు ఏమైనా డివిజన్ చేసుకుంటే పార్ట్స్ తర్వాత మార్పులు చెందుతాయి తప్ప మొట్టమొదటి అవకాశం మాత్రం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉంది. గురుగారు అంటే చాలా చక్కగా వివరించారు. అంటే ఎలాంటి సందర్భాలు అంటే ఏవేవి జరగబోతున్నాయో మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే.